Watch full episodes on Jio Hotstar. Zombie, go and attack! Motu Patlu! మోటు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఒక చోట కూర్చుని ఆలోచించి దీనికోసం ఒక మందును తయారు చేద్దాం. పతులు వెనక చూడు. పదండి పెద్దన్నయ్య. త్వరగా నువ్వు వెళ్ళి వాళ్ళని పట్టుకు తీసుకురా. అయ్యో పట్టుకోండి. ఏంటి మోటు, మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. అందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. అరే మోటు, కారు కొంచెం ఆపు. మోటు వేగంగా తోలు, ఇంకా వేగంగా తోలు. ఏమయ్యా, నేను ఆపాలా లేకపోతే తోలాలా? తోలు, బాగా తోలు. ఇప్పుడు కార్ నేరుగా జట్కా సార్ ల్యాబ్ ముందు వెళ్ళి ఆగుతుంది. ఇదిగో, వచ్చేసాము. సారీ, త్వరగా పదండి. నా మిత్రుడా, నా దోస్త్, నా ఫ్రెండ్, మీరు జోంబీని చూసుకోండి. నేను యాంటీడోస్ ని తయారు చేస్తూ ఉంటాను. కాస్త టైం పట్టేలాగుంది, ఎందుకంటే ఎన్నో కెమికల్స్ ని కలపాలి కదా. ఇదో ముగించేస్తాను. మనకి ఇక ఒకే ఒక రాత్రి మాత్రమే సమయం ఉంది. డాక్టర్ జట్కా ఏం చేయాలో అది త్వరగా అరే చెయ్యండి. డాక్టర్ జట్కా గారు, అక్కడ చింగం సార్ కూడా జోంబీగా మారిపోయారు. కానీ అతను మిగతా వాళ్ళకన్నా కొంచెం వ్యత్యాసంగా ఉన్నారు. జోంబీ అయినా కూడా నార్మల్ గా మాట్లాడుతున్నారు. డాక్టర్ జట్కా, మీరు యాంటీడోట్ ని తయారు చేయండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. మోటు, అక్కడ నేను అలాగే డాక్టర్ జట్కా ఇన్స్పెక్టర్ గారికి జోంబీస్ గురించి చెప్పడానికి మా ఇద్దరము కలిసి వెళతాము. హలో ఇన్స్పెక్టర్, ఐ యామ్ జోంబాడా, కింగ్ ఆఫ్ జోంబీస్. Hey, King of Zombie! I am చింగము, ఇన్స్పెక్టర్ చింగము. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ మాత్రమే కాదు, చెప్పాలంటే ఇంపాసిబుల్. వినటానికి సంతోషంగా ఉంది. నైస్ మీటింగ్ యూ. అయ్యమ్మా, నీ గోళ్ళు తగిలేసాయి. నా ఘాటు పడితే చాలు, ఎవరైనా సరే 10 నిమిషాల్లో జోంబీగా మారిపోతారు. మాకు మీ అవసరం ఖచ్చితంగా ఉంది. జోంబీగా మారుతావు, కానీ నువ్వు మనిషిలా తెలివితేటలతో ఉంటావు. అన్ని జ్ఞాపకం ఉంటాయి, ఎందుకంటే నా జోంబీస్ ఆర్మీ కోసం ఒక ఆర్మీ కమాండర్ కావాలి. ఆ పనిని నువ్వే చేయగలవు. ఈ విధంగానే అతను జోంబీగా మారిపోయాడు. అలాగా, ఈ చింగం సార్ జోంబీ అయిన తర్వాత కూడా మామూలు మనిషిలాగా మాట్లాడుతున్నాడు. అతను అడగడానికి సిగ్గుపడుతున్నాడు. అతనికి సమోసాలు ఇవ్వండి, అది అతని ఆఖరి కోరిక. అది అరే, తెచ్చండి. ప్రాణాల మీద ఉన్నాను, నువ్వేమో నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఇలాంటి పరిస్థితుల్లో నాకు సమోసా పార్టీ ఇస్తున్నావా? వెళ్ళు వెళ్ళు, సమోసా తీసుకురా. అప్పుడు వరకు నీ మీద కొంచెం గార్నిష్ చేస్తాను. మోటో, సమోసాలు తిను. లేదు తినను, లేదు తినను. పతులు, నువ్వు ఎలా ఇంత కఠినంగా మారిపోయావు? నన్ను విడిపించడానికి బదులుగా నువ్వు ఇలాగా సమోసా తినిపిస్తున్నావా? సంగతి వదిలి, నువ్వు సమోసా తిను ముందు. ఏది ఏమైనా సరే, నేను సమోసా తినను, తిననంటే తినను చెప్తున్నాగా. మీరు ప్రశాంతంగా చూస్తూ ఉండండి. వీడు నన్ను తినేస్తున్నప్పుడు. మోటు ఎందుకు సమోసా తినడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆ సమోసాని నువ్వు సాసులో నుంచి పెట్టలేదు. మోటో, కాస్త చెప్పింది అర్థం చేసుకో. సమోసాలు తిని ఇక పని మొదలు పెట్టు. సరే, ఇదా విషయం. నేను అసలు దీని గురించి ఆలోచించలేదు. సారీ. సమోసా తీసుకువెళ్ళు, వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు.
ఆట ప్రారంభమైంది. ఇదిగో నా స్పెషల్ పంచ్ తీసుకో. అయ్యమ్మా ఇలాంటి ఒక మహాబలవంతుణ్ణి జీవితంలో మొట్టమొదటిసారిగా చూశాను. మోటు పతులు ఇద్దరూ కలిసి జోంబడాని మామూలుగా కూడా కాదు ఉతికి ఆరేస్తున్నారు. అరే నువ్వు ఎవరి వైపు ఉన్నావు? నేను వీళ్ళ వైపే ఉన్నాను. సారీ నేను మీ వైపే ఉన్నాను. నా జోంబీ సైన్యమా, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని జోంబీస్ గా మార్చండి. నేను ముందే చెప్పాను కదా, మోటు మొదలు పెడుతూ ముందు వెనక చూడనని. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ సింగం ఎవరి వైపు ఉన్నాడు? పతులు, జట్కా, కసితరాం, పారిపోండి. మోటు పతులు నిజంగా మీరు గొప్ప వాళ్ళే, చాలా చాలా గొప్ప వాళ్ళు. అయ్యో నువ్వు నా వెంటే ఉండి ఎందుకు నమ్మక ద్రోహం చేస్తున్నావు? మోటు పతులు మళ్ళీ మిమ్మల్ని ఉతికారేస్తారు చూడండి. అరే అసలు నువ్వు ఎవరి వైపు ఉన్నావు? వాళ్ళ వైపా, నా వైపా? కాదు, నేను ఎప్పుడు మీ వైపే ఉంటాను. డాక్టర్ జట్కా సార్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటే మనం వీళ్ళకన్నా ముందు వెళ్లాల్సి ఉంటుంది. పతులు ఏదో ఆలోచించు. ఐడియా మిత్రులారా, అక్కడ చూడండి. అది సంగతి. అరే గంట పది ఎంత ప్రమాదం పడుతున్నావు. డాక్టర్ జట్కా మీ బ్యాగ్ తీసుకోవాలా వద్దా? పదండి. ఓవర్గా చేస్తున్నారు జోంబియో, ఇక మీ వల్ల కాదు. అయ్యో బాబోయ్, అందమైన చేప రుచికరంగా ఉంటుంది. అరే గసితరాం, ఈ సమయంలో ఎందుకు నువ్వు ఆ చేపను అడుగుతున్నావు? ట్రైన్లో ఫ్రెష్ గా చేపలు పెట్టుంచుతారు. కావాలంటే ఆ చేపలు తినిపిస్తాను. తీసుకో. చేప అంటేనే నాకు బాగా ఇష్టం. ఇతను జోంబీ అయిపోయాడు, జాగ్రత్త మోటో. అతను మోటో, అతని మీద దాడి చెయ్యకు. గసితరాం, నువ్వు కావాలంటే ఫ్రెష్ చేపలు తిను. తీసుకో. చేప తప్పించుకుంది. ముందు అతని నోరు మూసే, ఇతన్ని కట్టి పారే, అప్పుడే ఎవరిని కడవకుండా ఉంటాడు. ఓకే పతులు, కట్టేస్తాను వీడిని నేను. చాలా రుచికరమైన చేప. నాకు నా చెప్ప కావాలి. ఇదిగో తీసుకో గసిటెరామ్. అరే వద్దు. గసిటెరామ్, కాస్త ఆగు. మోటో గట్టిగా పెట్టుకో. అరే నువ్వు చేప తింటావో లేదో మమ్మల్ని నువ్వు కైమార్చేసేస్తున్నావు. జాగ్రత్త మోటో. పతులు, వాడిని వదిలిపెట్టద్దు. వాడిని పట్టుకుని ఉండు, వదిలిపెట్టద్దు. గసిటెరామ్, నాకు కావాలి. త్వరగా ఇతన్ని కట్టి పారేయ్. ఇప్పుడు వీడి ఆటని మనం ఎలాగో కట్టి పడేశాము. మర్యాదగా నీ నోరు మూసుకో.
పతులు మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కమల్పూర్ కి సీ సైడ్ కి వెళ్ళాలి. డాక్టర్ జట్కా, మీరు త్వరగా గసీతరాం కోసం యాంటీడోట్ ని తయారు చేసి ఉంచండి. పతులు, నేను ఇంజన్ డ్రైవర్ కి చెప్పాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్పీడ్ గా వెళ్ళమని చెప్తాను. రెండు పక్కల జోంబీస్ ఉన్నారు మోటో. ఇప్పుడు నువ్వు ఇంజిన్ వైపుకి ఎలా పెడతావు? నాకు తెలుసు ఇంజన్ దగ్గరికి ఎలా వెళ్ళాలని. దాని గురించి డాక్టర్ జట్కాకి ఫోన్ చేయి. డాక్టర్ జట్కా, ట్రైన్ ఆగిపోయింది. త్వరగా మీరు ముందుకు వచ్చేయండి. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. ఇలా చూడండి అన్నయ్య, నేను మీ కారు తీసుకుంటున్నాము, తర్వాత తిరిగి ఇచ్చేస్తాము. స్నేహితుడా, నా దోస్త్, కాస్త ప్రశాంతంగా ఉండు. ఎక్కువ తింటున్నావు కదా నువ్వు, అందువల్ల వెయిట్ ఎక్కువ అయిపోయావు. డాక్టర్ జట్కా, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చి కూర్చోండి. మోటో త్వరగా బయలుదేరు. తీయి బండి, త్వరగా తీయి. జోంబీలు వచ్చేసాయి చూడు. చికెన్ లాలీపాప్, తందూరి కబాబ్, చికెన్ లాలీపాప్, తందూరి కబాబ్, చికెన్ లాలీపాప్, తందూరి కబాబ్, చికెన్ లాలీపాప్, వెజిటేరియన్ గా మారబోతున్నాను. మోటో కొంచెం ఫాస్ట్ గా డ్రైవింగ్ చేయి. అరే మోటో జాగ్రత్త. ఇదిగో, ఇది తాగు. డాక్టర్ జట్కా, బయట పరిస్థితులు కాస్త ప్రశాంతంగా మారేంత వరకు మనం అదిగో ఆ ఫ్యాక్టరీలో ఉందాం. రుచికరమైన చేప, మంచి కబాబ్. అరే గసీతరాం, నేనే, ఐస్ క్రీమ్ ని కాదు. ఈ గసీతరాం మనల్ని పరిగెత్తించి మనలో ఒక దారి చేసేలా ఉన్నాడు. మంచి కబాబ్, చాలా రుచిగా ఉన్నాయి. గసీతరాం, పరిస్థితిని అర్థం చేసుకో. రుచికరమైన కబాబ్. మోటోలే. అయ్యో బాబోయ్. యాంటీడోట్ తయారైపోయింది. రుచికరమైన చేప. పదులు వీడిని గట్టిగా పట్టుకో. గసీతరాం, అరే గసీతరాం, కప్పలాగా ఎగురుతూ ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నాను, పగ తీర్చుకోవడం మానేసే, లేదంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. చివరికి నీ వల్లే నిన్ను గుర్తుపట్టలేరు. బాగా ఆలోచించుకో, ఇంకా సమయం మించిపోలేదు. ఇప్పుడే నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు తన్నులు తింటావా లేక తర్వాత తన్నులు తింటావా? మోటు పతులు, మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వెనకే వస్తాను. చెప్పాను కదా, పైనుంచి కిందకి దూకలేవు అని. నువ్వు పగ తీర్చుకోవడానికి బయలుదేరావా? నువ్వు ఎవరి వైపు ఉన్నావు? నేను మీ వైపే నిలబడి ఉన్నాను. మోటు, నేను నీ వెనకే వస్తున్నాను. నువ్వు తప్పించుకోలేవు. మళ్ళీ తన్నులు తినడానికి బయలుదేరాడు.
డాక్టర్ జట్కా త్వరగా గసిటిరామ్ నోట్లో పోయి. ఈ యాంటీడోట్ లో అసలు రుచి అనేదే లేదు. డాన్స్ ఆడుతున్నాడు. అరే గసిత, ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను కూడా జాంబీ అయిపోయాను. నాకు కూడా యాంటీడోట్ ఇవ్వు పతులు. ఇప్పుడు నేను ఏం చేయను? ఈ నడి సముద్రంలో మనం ఏం చేస్తున్నామో. సీతారాంకి సరైపోయింది. ఇదిగో మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట్లాడండి. నాకేమైపోయింది? సీతారాం, ముందు ఆ మందును తాగు. ఆ తర్వాత జరిగిందంతా నీకు వివరంగా చెప్తాను. ఆ పతులు బోట్ ని తిప్పు. అరే పతులు, స్టీరింగ్ ని గట్టిగా పట్టుకో. మోటు, అదిగో ఐలాండ్. అక్కడికెళ్ళి మన యాంటీడోట్ ఫ్రూట్ ని కనిపెట్టాలి. అది ఒక అద్భుతమైన వృక్షంలోనే దొరుకుతుంది. త్వరగా పదండి. మధ్యలో అరవడం కాస్త ఆపుతారా? ఇంకా ఏం జరగలేదంటే తెలియట్లేదు. వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఆ ఫ్రూట్ ట్రీని ఎలాగ వెతకాలి అనేది. నా స్నేహితుడు, నా ఫ్రెండ్, నా దోస్త్, ఆ చెట్టు చూడ్డానికి చాలా వింతగా ఉంటుంది. ఇక్కడ ఏ చెట్టు వింతగా ఉంటుందో దాన్ని మనం శ్రద్ధగా చూసి కనిపెట్టాలి. అర్థమవుతుందా? అవునవును, అన్నిటినీ జాగ్రత్తగా చూస్తాను. రా, కొంచెం తిను, కొంచెం వాడుకో, జోంబీగా మారిపో. అయ్యో బాబోయ్, ఇప్పుడు మోటు కూడా జోంబీగా మారిపోతున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోతుందో. ఇక నా ఆశ నెరవేరింది. నా ప్రపంచానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను మోటు. ఇప్పుడే కాదు సోంబాడా. ఇదిగో తీసుకో అమృత ఫలం. కొంచెం కాదు, అంతా తిను. మోటు, ఈ పండులోని ఒక డోసు ఇచ్చామంటే జోంబీ పవర్ అంతా కూడా పోతుంది. కాసేపటికి ముందు సింహం దీని గురించే చెప్పింది. జోంబాడా పవర్ పోతే చాలు జోంబీలందరికీ కూడా నయం అయిపోతుంది. ఈ ఫ్రూట్ ఎలాగైనా సరే వాడి నోట్లో పెట్టు. దీన్ని వాడి చేత ఎలాగైనా తినిపించు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళను కూడా జోంబీస్ గా మార్చండి. ఇక నువ్వు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చెయ్యి. ఏంటిది? నేను అటాక్ చేయమని కదా చెప్పాను. ఒకరికొకళ్ళు సిగ్నల్ ఇచ్చుకోమని చెప్పలేదుగా. ఇంతటితో మన కథ ముగించిందా? అయ్యో బాబోయ్, ఏం చెయ్యాలి? కాపాడు. అరే, ఏమవుతుంది? ఒళ్ళతో దురదగా ఉందండి. నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏమవుతుంది? ఏమవుతుందో అర్థం కావటం లేదు. అరే, అసలు మీరు ఏమిచ్చారు? ఒళ్ళతో దురదలుగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను, గోకోలేకపోతున్నాను. అయ్యయ్యో, డాక్టర్ జట్కా ఇలా అయిపోయారా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? జోంబీగా ఉండిపోవాలా? బాబోయ్. అరే, నేను మనుషులాగా మారిపోయింది. అరే, నేను మనుషుల్లాగా మారిపోతుంది. నేను కూడా మీ ఫ్రెండ్ కదా. మనం అందరూ జోంబీలు అయిపోయాం. ఇప్పుడు అంతా సరైపోయింది. అవును మోటు, సింగన్ సార్, మీరు బాగున్నారా? అయ్యో బా, ఫస్ట్ క్లాస్ గా ఉంది. అంతా నాకు తెలుసు, బాగా తెలుసు. జరిగే విషయాలన్నీ నాకు తెలుసు. కానీ జోంబడా ఆదేశం పాటించాలి కదా, మరో మార్గం లేదు నాకు.
నా పేషెంట్స్ కి కృతజ్ఞతలు చెప్పాలి. మోటు పతులు మీ ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో కష్టపడి పోరాడి మా అందరినీ మీరు కాపాడారు. కృతజ్ఞతలు. మనం ఇప్పుడు వెళ్ళొచ్చు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.